మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా కుట్ర అంటారా? గోబెల్స్ కన్నా హీనంగా కేటీఆర్ తయారైండు మంత్రి ఉత్తమ్. ఇద్దరు మంత్రులు కుట్ర చేసినట్టు ఆధారాలుంటే జ్యుడిషియల్ కమిషన్ కి ఇవ్వండి. కేసీఆర్ దిక్కుమాలిన డిజైన్లతో కాళేశ్వరం కట్టిండు, 1,00,00,000 కోట్ల స్కామ్ అది. అందులో కేసీఆర్ ఫ్యామిలీకి భాగం. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము పట్టలకు నీళ్ళిస్తాం, రైతులకు కేసీఆర్ ఫ్యామిలీ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ అంటూ చూస్తున్నాం కదా. పాపం ఈయన ఘోరంగా ఈయనను ఎంతలా అవమానించాలో కేటీఆర్ కేసీఆర్ ప్రతిసారి అవమానించినప్పుడు కూడా ఈయన కాంప్రమైజ్ అవుతున్నాడు. ఇప్పుడైనా మంత్రిగా ఉన్నావు, వీళ్ళపైన సీరియస్ చర్యలు తీసుకునే బాధ్యత నువ్వు తీసుకో. ఎందుకంటే యు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక ఇంటలెక్చువల్ మంత్రిగా ఉన్నావు. సో సరే నీకు మాటలు రాకపో అంటే వాళ్ళలాగా నువ్వు ఏదో ఊదరగొట్టు ప్రసంగాలు చేయకపోవచ్చు, లేదా వాళ్ళలాగా నువ్వు ప్రగల్భాలు మాట్లాడలేకపోవచ్చు, పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పలేకపోవచ్చు, కానీ నీకు అధికారం ఉన్నది. నిన్ను అవమానించారు. గతంలో కేసీఆర్ అవమానించాడు, ప్రస్తుతం కేటీఆర్ కూడా నిన్ను అవమానిస్తా ఉన్నాడు. చర్యలు తీసుకో. కేటీఆర్ ఏమంటా ఉన్నాడు? అసలు విచిత్రమైన కామెంట్ అయితే నాకు కేటీఆర్ నిజంగా ఎంత థర్డ్ గ్రేడ్ ఫిల్మ్ అర్థమవుతుంది. ఏది ప్రెస్ మీట్లో భాగంగా ఆఫ్లైన్లో మేడిగడ్డ కుట్ర అనేది కాంగ్రెస్ చేసింది, మేడిగడ్డ ఈరోజు ఇట్లా తయారవడానికి కుట్ర చేసిరు అని చెప్పేసి అన్నారు. దాని వెనకాల కూడా కొంతమంది ఉన్నారని అన్నాడు. ఎవరు సహకారం చేసి తెలుసు అన్నాడు. అసలు మేడిగడ్డ ప్రాంతంలో మేడిగడ్డ కాళేశ్వరం ఈ బ్యారేజ్లు ఏవైతున్నాయో వీటికి విజిట్ చేయడానికి పర్మిషన్ లేదు. అక్కడ కంచెలేసి 2 కిలోమీటర్ల ముందు పహారా కాస్తున్నారు పోలీసులు. అసలు పోవడానికి అవకాశం లేదు. అక్కడ పోయాట ఏదో చేసారట, మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ పర్రలు వాసినాయట. అన్నిటికంటే చీప్ చెప్తా చూడన్నా, మేడిగడ్డ కట్టేటప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగాలని పగిలిపోవాలని దాంట్లో కొన్ని రకాల కెమికల్స్ ఇద్దరు మంత్రులు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఇద్దరు మంత్రులు కెమికల్స్ వాడిర్రాట. అలా ఆలోచి కట్టిర్రా తాపి మేస్త్రి లెక్క. ఏం లేదు అంటే కేటీఆర్ అయితే రోజు రోజుకి ఆయనకు పిచ్చిలేసి ఏం మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అందుకే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, అధికారం పోయినప్పటి నుంచి ఆయనకు పిచ్చిలేసింది. ఇమీడియట్గా ఆయన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలా. ఎవరిని? కేసీఆర్ను, కేటీఆర్ను, స్మితా సబర్వాల్ని, హరీష్ రావు, ఈ నలుగురిని చేర్పించాలి.